అసలు హనుమంత స్వామి సుదర్శన చక్రాన్ని ఎందుకు మింగేశారో మీకు తెలుసా? ఒకరోజు గరుడు, సుదర్శన చక్రం, సత్యభామ ఈ ముగ్గురు తమ తమ శక్తి అందాన్ని చూసుకుని అహంకారంతో మాట్లాడుకుంటూ ఉంటారు. వారి గర్వాన్ని అణచాలని కృష్ణుడు ఒక గొప్ప పథకం వేస్తాడు. హనుమంతుణ్ణి పిలవటానికి గరుడుణ్ణి పంపిస్తాడు. అంతలో సుదర్శన చక్రాన్ని ద్వారక గేటు దగ్గర కాపలాగా పెట్టి ఎవరినీ లోపలికి రానివ్వకు అని ఆజ్ఞ ఇస్తాడు. హనుమంత స్వామి భక్తి శక్తి ముందు ఏ ఆయుధమూ పనిచేయదని మీకనిపిస్తే జై బజరంగబలి అని కామెంట్ చేయండి. హనుమంత స్వామి గరుడుడి కంటే ముందే ద్వారకకు చేరుకుంటాడు. గేటు దగ్గర అడ్డుపడిన సుదర్శన చక్రంతో యుద్ధం చేస్తే ఆలస్యమవుతుందని భావించి ఒక్కసారిగా నోరు తెరిచి దానిని మింగేస్తాడు. లోపలికి వెళ్లి కృష్ణుడి దగ్గర ఆ చక్రాన్ని బయటికి వాంతి చేస్తాడు. అప్పుడే కృష్ణుడు ఒక్క దెబ్బతో ఆ ముగ్గురి అహంకారాన్ని మట్టి కరిపిస్తాడు.